గుడ్ మార్నింగ్. ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా ఈరోజు కూడా దేవుని వాక్యం మీరు వినాలని, దేవుని వాక్యం చేత ఈ దినం మీరు ప్రారంభించాలని, దేవుని వాక్య ప్రకారంగా ఈ రోజంతా మీరు నడుచుకోవాలని, దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యందు విశ్వాసముతో మీ హృదయాలు నింపబడాలని మా ఆశ, మా కోరిక అండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రములు. బ్లెస్సింగ్ బ్రెడ్ అనేటువంటి యొక్క డైలీ డివోషన్ కార్యక్రమంలో ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని వినే కృప మీరు మాకు ఇచ్చారు. వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం వినటానికి నీ ప్రజలకు మీరు ఇచ్చిన అవకాశం, భాగ్యాన్ని బట్టి వందనాలు. అయినా నీ దాసుడిగా నా నోటిలో నుండి వస్తున్న ఈ మాటలు దేవా, నీ ప్రజల హృదయాలకు మేలు కలిగించండి, వారి విశ్వాసాన్ని బలపరచమని కోరుకుంటూ ఈరోజు కూడా శ్రేష్టమైన మాటలతో వారితో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందామండి. 44వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి వినాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దినమెల్లా దేవుని యందు మేము అతిశయపడుచున్నాము. కోరహు కుమారులు దినమెల్లా దేవుని యందు అతిశయపడుతూ ఉన్నాం అంటున్నారండి. సహజంగా మానవులు ఎన్నో విధాలుగా అతిశయపడతారు. వారికి ఉన్నటువంటి యొక్క ధనాన్ని బట్టి, వారికున్న బలాన్ని బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న కులాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి యొక్క పలుకుబడి, వారికి ఉన్నటువంటి హోదా, వారికున్న బలగం, బంధువులను బట్టి వారు చాలామంది ఇలా అతిశయపడటం మనం చూస్తాం. కానీ కోరహు కుమారులు దేవుని యందు దినమంతా దేవుని యందు మేము అతిశయపడుచున్నాము, దేవుని బట్టి అతిశయపడుతున్నాము. దేవుని గొప్పతనాన్ని గూర్చి మేము వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, దేవుని శక్తివంతమైనటువంటి యొక్క ఆ పరిస్థితి అంతటిని మేము చూస్తున్నప్పుడు మేము దేవుని బట్టి అతిశయపడుతున్నాం అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దేవుని బట్టి అతిశయపడుట అనేది ఎంతో గొప్ప భాగ్యం. ఎంతోమంది భక్తులు వారి నమ్ముకున్న దేవుణ్ణి బట్టే అతిశయపడ్డారు. వారిలో కోరహు కుమారులు కూడా. 44వ అధ్యాయంలో 8వ వచనానికి ముందు మొదటి 7 వచనాలు మనం చదివి చూస్తే వాళ్ళు అంటారు, కోరహు కుమారులు, నేను చదువుతున్నాను చూడండి, నీవు చేసిన పనిని గూర్చి వాళ్ళు విని, చెవులార విని అతిశయపడుతున్నారండి. అంతేకాదు 2వ వచనంలో దేవుని భుజబలాన్ని విని, వారి పితరులు దేవుని భుజబలం చేత ఎలా వారిని విడిపించాడో, ఎలా వారిని నాటి స్థిరపరిచాడో దాన్ని విని వాళ్ళు అతిశయపడతా ఉన్నారండి. అంతేకాదు వారి పితరులకి వారి బలం, వారి బాహు విజయం ఇవ్వలేదు, కానీ దేవుని కటాక్షం, దేవుని హస్తం, దేవుని బలం, దేవుని ముఖకాంతే వారికి విజయం కలుగజేసింది అంటూ అతిశయపడతా ఉన్నారండి. అంతేకాదు నీ వల్లే మేము కూడా మా విరోధులను అణిచివేయగలం అని, నీ నామం వల్లే మా మీదకు లేచివారిని మేము త్రొక్కివేయదుము అంటూ వాళ్ళు అతిశయపడతా ఉన్నారండి. వాళ్ళు 4వ వచనం అంటారు, దేవా నీవే మా యొక్క రాజువు, మా వింటిని మేము నమ్ముకోలేదు, మా కత్తి మమ్ము రక్షించదు అంటారు 6వ వచనంలో. కాబట్టి కోరహు కుమారులు వారు నమ్ముకుంది ఎవరినయ్యా అంటే దేవుణ్ణే. వారు దేవుణ్ణి బట్టి అతిశయపడతా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ వల్లే మేము శత్రువుని జయించగలం, నిన్ను బట్టే శత్రువు సిగ్గుపరచబడతాడు. కాబట్టి 8వ వచనం అంటున్నారు వాళ్ళు, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతూ, దేవా నీ నామాన్ని నిత్యము కృతజ్ఞతాస్తుతులతో స్తోత్రిస్తా ఉన్నాం, కీర్తిస్తా ఉన్నామని చెప్పి కోరహు కుమారులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. నిజమేనండి, దేవుణ్ణి బట్టి ఆనందించటం, దేవుణ్ణి బట్టి ఆరాధించటం
దేవునిలో అతిశయించటం అనేది గొప్ప సంగతి. ఆ దేవుని గొప్ప చేస్తూ ఆ దేవుని బట్టి అతిశయించటం అనేది చాలా గొప్ప సంగతి. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం అంటాడు, పౌలు అనే భక్తుడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఎంత మంచి మాట! అతిశయించేవాడు ఎవరైనా కూడా ప్రభువుని బట్టే అతిశయించాలి. ఎందుకండి ప్రభువుని బట్టి అతిశయించాలి అంటే, చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని నేను మీ కొరకై చదువుతున్నాను. 24వ వచనం చదువుతున్నాను, వినండి. 23, 24. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా భక్తుడు చెప్పిన మాట చూడండి. ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు చెప్పిన మాట చూడండి. అతిశయించువాడు దేవుని బట్టే అతిశయించాలి. ఎందుకంటే ఆయనే భూమి మీద కృప చూపేవాడండి. ఆయనే నీతి న్యాయాలు జరిగించేవాడండి. లోకంలో అంతా అన్యాయమే కదా, లోకంలో అంతా అవినీతే కదా, లోకంలో అంతా దుర్మార్గమే కదా, లోకంలో అంతా దుష్టత్వమే కదా. లోకంలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దేవుడు ఒక్కడే కృప చూపేవాడు, దేవుడు ఒక్కడే నీతి న్యాయాలు జరిగించేవాడు. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ప్రజలందరూ గ్రహిస్తారో గ్రహించారో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డగా విశ్వాసిగా నీవైనా గ్రహించాలని నా ఆశ. గ్రహించటమే కాదు, పరిశీలనగా తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, ఆ పరిశీలనగా తెలుసుకొని ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన్ని నమ్ముకొని ఆయనలో ఆయన్ని బట్టి అతిశయిస్తూ ఉండాలి. ఆయన నన్ను ప్రేమించాడు, ఎంత భాగ్యం నాకు. నీతి న్యాయాలు జరిగించి కృప చూపే దేవుడు, సర్వసృష్టిని సృష్టించిన దేవుడే నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు పరలోకములో దివారాత్రులు విజ్ఞాపన చేస్తాడు. ఆయనే నన్ను కరుణిస్తాడు, ఆయనే నా మీద దయ చూపించాడు. నేను కలిగినవన్నీ ఆయన ద్వారానే కలిగినవి. నాకున్న ఉద్యోగం, నాకున్న భార్య, నాకున్న బిడ్డలు, నాకున్న ఆస్తి, నాకున్న సంపాదన, నాకున్న జ్ఞానం, నాకున్న చదువు, నాకున్న బలం, నాకున్న సమస్త సదుపాయాలు దేవుని వల్ల నాకు కలిగాయి అని నువ్వు గ్రహించి తెలుసుకొని ఆయన్ని నమ్ముకొని ఆయన్ని బట్టి అతిశయపడే వ్యక్తి అయితే నిన్ను బట్టి దేవుడు కూడా ఆనందించేవాడిగా, సంతోషించేవాడిగా ఉంటాడని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువ యందు తప్ప, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 చూడు, సిలువ యందు తప్ప, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయపడి అంటాడు. నిజమే, యేసు క్రీస్తు సిలువ మనకు రక్షణ తెచ్చిందండి. యేసు క్రీస్తు ప్రభువారి సిలువే మనల్ని మార్చిందండి. యేసు క్రీస్తు వారి యొక్క సిలువ శక్తే మన బ్రతుకులు బాగు చేసిందండి. కాబట్టి ఆ సిలువ యందు అతిశయపడుతూ, ఆ సిలువ సాక్షిగా క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవిస్తే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి ఆ సిలువను బట్టి అతిశయపడుతూ, ఆత్మ వలన దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అని అతిశయపడాలి. ఫిలిప్పీ పత్రిక 3:3 అంటాడు, శరీరాన్ని ఆస్పదం చేసుకొనక ఆత్మయందు ఆరాధించుచు అతిశయపడదుము అంటాడు. దేవుణ్ణి ఆత్మ వల్ల ఆరాధిస్తూ అతిశయపడే వ్యక్తులుగా నీవు నేను ఉండాలని ప్రభు నిన్ను నన్ను కోరుతా ఉన్నాడు. మనం ఇలాగా కోరాహు కుమారుల వలె దేవుని బట్టి అతిశయపడుతూ జీవించినప్పుడు దేవుడు కూడా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దీవెన చేత, ఆశీర్వాదాల చేత నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? లోకంలో కలిగిన వాటిని బట్ట, దేవుని నమ్ముకున్న ద్వారా దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు అతిశయపడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ
ఆ సిలువ యందు అతిశయపడుతూ ఉంటే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. యేసు ప్రభువా, మీకు వందనాలు. కోరహు కుమారులు ఎలా మిమ్మల్ని బట్టి అతిశయపడ్డారో, ఆనందించారో, అలాగే తండ్రి మేము కూడా ఈ లోకంలో ప్రభువా కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించే దేవుడు అని నీవని గ్రహించి తెలుసుకొని పరిశీలనగా ఎరిగి నమ్ముకొని ప్రభువా నీ మార్గంలోకి వచ్చి రక్షించబడి ఆత్మ వలన ఆరాధిస్తూ ప్రభువా నీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ ప్రభువా నిన్ను బట్టి అతిశయించేటువంటి అతిశయం అందరికీ దయచేయండి. మాకేదున్నా ఏమున్నా దాన్ని బట్టి అతిశయపడకుండా నిన్ను బట్టి అతిశయపడి నీలో సాగిపోయే మనసు అందరికీ దయచేయండి. అటువంటి కృప మా అందరికీ దయచేయండి. విన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ దినము కూడా వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి పెట్టుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.